నమస్తే. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగిందని చెప్పేసి మేనేజ్మెంట్ కోటాలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కాలేజీ యాజమాన్యం జీతాల సమస్యకు వచ్చేసరికి జీతాలు ఇవ్వాలి అంటే లక్షలు కాదు కదా, తాత్కాలిక జీతాలు ఇచ్చి విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ మనం చూసినట్టయితే ఒక్కొక్క కాలేజీలో 5 లక్షల నుంచి 20 లక్షల వరకు మేనేజ్మెంట్ డొనేషన్లు వసూలు చేస్తున్నారు. కానీ అదే జీతాలు చూస్తే చాలని జీతాలు ఇస్తూ కాలం వెళ్ళదీస్తున్నటువంటి యాజమాన్యాలు. మరి ఈ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడమే కారణమే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇవాళ అడ్మిషన్ల విషయంలో లక్షల రూపాయలు వసూలు చేసి అనర్హత ఎలాంటి రిసిప్ట్ లేనటువంటి డబ్బులు లక్షల రూపాయలు వసూలు చేసి మళ్ళీ ఫీజు రూపంలో మళ్ళీ 1,00,000 రూపాయలని 1,30,000 అని 1,60,000 అని ఇలా ఫీజులు వసూలు చేస్తున్నారు. అంటే డొనేషన్ ఒక రూపంలో మళ్ళీ కాలేజీ ఫీజు, యూనివర్సిటీ నామ్స్, స్టేట్ గవర్నమెంట్ ఫీజులు అని చెప్పేసి మళ్ళీ వసూలు చేయడం. అవే కాకుండా మిస్లీనియస్ ఫీజులు అని చెప్పేసి దాదాపు 10,000 నుంచి 25,000 వరకు వసూలు చేస్తున్నటువంటి కాలేజీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ అన్నీ వసూలు చేస్తున్నారు. తీరా చూస్తే పనిచేసేటువంటి అధ్యాపకులకు తాత్కాలిక జీతాలు ఇచ్చి వారిని మానసికంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా వస్తుంది? నాణ్యమైన విద్య రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వారికి యూజీసీ నామ్స్ ప్రకారంగా పే స్కేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నామ్స్ ప్రకారంగా నెలవారీగా ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారంగా జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత యాజమాన్యాలకు ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను.